హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే సాఫ్ట్గా అవ్వడానికి మనం ఇంట్లోనే ఈ విధంగా చేసినట్టయితే మన హెయిర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది, అలాగే సాఫ్ట్గా అవుతుంది. దీనికి కావాల్సింది మనం గ్యాస్ వెలిగించి మనం దానిపైన ఒక గిన్నె లాంటిది పెట్టుకుని అది హీట్ అయినాక మీరు గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసినాక మీరు ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో తలకి ఆ ఆయిల్ని మనం హీట్ అయిన గిన్నెలో వేసుకోవాలి. గిన్నె హీట్గా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఇది హీట్ అయినాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని మన హెయిర్కి పట్టించాలి. ఏ విధంగా పట్టించాలో నేనైతే వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ విధంగా మనం హెయిర్కి పట్టించినట్టయితే చాలా చాలా బాగుంటుందండి. మనం తీసుకున్న ఈ ఆయిల్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతిలో కొంచెం వేసుకుని మన చేతి వేళ్ళతో దీనిని మన జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించాలన్నమాట. నేను వీడియోలో అయితే మా పాపకి ఫస్ట్ పెడుతున్నాను, తర్వాత నేను పెట్టుకుంటాను. ఇది ఎప్పుడు చెయ్యాలంటే మనం తలస్నానం చేస్తాం కదా, చేసే ఒక గంట ముందు లేదా ఒక అరగంట ముందు ఈ విధంగా మనం కొంచెం గోరువెచ్చగా ఉన్న కొబ్బరి నూనెని ఈ విధంగా మన హెయిర్కి మొత్తం కుదిళ్ళకు మంచిగా పట్టించి కాసేపు మసాజ్ చేసినట్టయితే ఆ కుదిళ్ళు బాగా ఆయిల్ పెట్టి మనకి గ్రో అవ్వడానికి వీలుంటుంది అన్నమాట. మంచిగా మసాజ్ చేసుకోవాలి, మనకి కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది. ఇలా మసాజ్ చేసినాక మనం ఒక అరగంట గంట దాన్ని అలానే వదిలేసేయాలి. మీరు వెంటనే తలస్నానం అయితే చేయవద్దు. ఆయిల్ బాగా హెయిర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం డ్రై అయిన తర్వాత మనం తలస్నానం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. హెయిర్ చాలా షైనింగ్గా కనిపిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎప్పుడు తలస్నానం చేసే ముందు అయితే నేను ఈ విధంగానే చేస్తాను. హెయిర్ అయితే ఎప్పుడు చాలా సాఫ్ట్గా అలాగే మనకి షైనింగ్గా ఉండాలంటే ఈ పద్ధతి ఫాలో అవ్వండి. అంతేకాని బయట కనిపించే మనకి కెమికల్స్ అవి ఇవి వాడి ఉన్న జుట్టుని కూడా పాడు చేసుకోకుండా ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది మన హెయిర్. ఇప్పుడు నేనైతే అప్లై చేసుకుంటున్నాను. నేను కూడా అదే ప్రాసెస్లో అప్లై చేసుకుంటాను గోరువెచ్చగా ఉన్నప్పుడే. మళ్ళీ నా హెయిర్కి కుదిళ్ళకి మంచిగా పెట్టుకుంటాను అన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మొత్తము హెయిర్కి పైన మొత్తము మన హెడ్ మొత్తము కవర్ అయ్యేటట్టు కొంచెం హెవీగా కాకుండా అలా కాకుండా మీడియంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా గోర్లతో మనకి మంచిగా పెట్టుకున్నట్టయితే ఆయిల్ పెట్టేటప్పుడు ఈ విధంగా చేత్తో అన్నట్టయితే మనకి మసాజ్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ ఎక్కడున్నా కానీ కొంచెం అదే పైకి లేస్తుంది అన్నమాట. మనం తలస్నానం చేసినప్పుడు ఆటోమేటిక్గా డాండ్రఫ్ కూడా పోతుంది. ఈ విధంగా మనం పెట్టుకోవాలి. మన హెయిర్ గ్రోత్ అన్నది మనకి జుట్టు చివర్ల నుంచి అవ్వదు, మనకి జుట్టు కుదుళ్ళ నుంచి అవుతుంది. కాబట్టి మనం కుదుల్లోనే మంచిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. వేడి ఆయిల్ అప్లై చేసుకుంటేనే మనకి చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. చాలామంది మామూలుగా ఆయిల్ అయితే అప్లై చేసేస్తారు, తర్వాత ఒక గంట అరగంట ఉండి తలస్నానం చేస్తారు. దీనివల్ల పెద్ద యూజ్ ఏముండదు. ఈ విధంగా కొంచెం వేడి చేసుకుని చేసినట్టయితే మనకి హెయిర్ స్మూత్గా అవుతుంది. కావాలంటే మీరు ఒకసారి టెస్ట్ చేయండి. మీరు వేడిగా ఉన్న ఆయిల్ పెట్టుకుని గోరువెచ్చుకున్న ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేసిన రోజున మీ హెయిర్ ఎలా ఉంటుంది, నార్మల్గా మీరు ఆయిల్ పెట్టుకుని చేసిన రోజున ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మీరు డిఫరెన్స్ చూడండి, మీకే తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తము హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. నేనైతే పారాచూట్ ఆయిల్ వాడతాను కాబట్టి అది, లేదంటే మనం నార్మల్గా ఇళ్ళల్లో పట్టించుకున్న ఆయిల్ అని కానీ ఏదైనా కానీ మనం ఈ ప్రాసెస్ చేసుకుని పెట్టుకున్నట్టయితే చాలా చాలా అయితే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. మళ్ళీ మనం వీటికి ఏం కండిషనర్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు. ఇంకా మీరు కండిషనర్ యూజ్ చేయాలనుకుంటే ఆ వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. మనం ఇంట్లోనే ఈజీగా కండిషనర్ కూడా తయారు చేసుకుని ఏ విధంగా వాడాలి, కెమికల్స్ లేదన్నది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పనిసరిగా అయితే ఓపెన్ చేసి చూడండి. చాలా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది కండిషనర్ కూడా. చాలా ఇవన్నీ నేను యూజ్ చేసినవి మీకు చెప్తున్నాను, చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఆయిల్ మొత్తం అప్లై చేసేసినాక నేనైతే ఇంచుమించు ఒక 2 hours అలా వదిలేసినాను. అది పూర్తిగా హెయిర్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకున్నాక మంచిగా మనం తలకి స్నానం చేసినప్పుడు వేడి వేడి నీళ్ళతో చేయకూడదు. వీలైనంత వరకు మీరు నార్మల్ వాటర్తో అంటే
చల్ల నీళ్ళు అంటాం కదా, ఆ వాటర్తో మీరు తలస్నానం చేయడానికి ట్రై చేయండి. ఇంక ఈ వర్షాకాలము శీతాకాలము చేయలేమనుకుంటే కొంచెం గోరువెచ్చగా నార్మల్ వేడిగా ఉండేటట్టు చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనం వేడి వాటర్తో తలస్నానం చేసినట్టయితే ఆ హీట్కి మన హెయిర్ ఇక్కడ డ్రై అయిపోతుంది అన్నమాట. ఇంకా డ్రై అయిపోయి గడ్డి వాములా తయారవుతుంది. అందుకని ఎప్పుడైనా సరే మనం హెయిర్కి స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం చల్లనీళ్ళే ప్రిపేర్ చేయాలి. అలా అయితేనే మన హెయిర్ మంచిగా ఉంటుంది. హాట్ వాటర్ వేసేసినట్టయితే చాలా డ్రైగా మారిపోతుంది. మనం ఎన్ని కండిషనర్లు యూజ్ చేసినా కానీ ఇంకా అది అట్లానే ఉంటుంది. అందుకని వీలైనంత వరకు నార్మల్కి వాటర్కే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ విధంగా మొత్తం చివరి వరకు కూడా ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలి. చూడండి, నేను చివరి వరకు కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్నాక మనం కాసేపు అలా రెస్ట్ ఇచ్చేయాలన్నమాట. మీరు ఎంతసేపు రెస్ట్ ఇచ్చినా పర్వాలేదు. ఆ విధంగా రెస్ట్ ఇచ్చేసినట్టయితే తర్వాత మన హెయిర్ని మంచిగా మీరు వాడే షాంపూ అయితే షాంపూ, లేదా కుంకుళ్ళు అయితే కుంకుళ్ళు, మీ ఇష్టం వచ్చిన దాంతో మంచిగా మీరు వాష్ చేస్తే అది చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్ కూడా మంచిగా అవుతుంది ఈ విధంగా చేసినట్టయితే. చూడండి, నేను హెడ్ బాత్ చేసిన తర్వాత మనం హెడ్ బాత్ చేసిన తర్వాత వెంటనే మీరు తల దువ్వవద్దు. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు జుట్టు త్వరగా రాలిపోతుంది అన్నమాట. పూర్తిగా డ్రై అయిపోయినాక మీరు ఈ విధంగా చేసినట్టయితే మనకి హెయిర్ మంచిగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. వెంటనే మీరు అలా చిక్కి తీసేసినట్టయితే వెంటనే జుట్టు రాలిపోతుంది. అండ్ మీరు చిక్కి తీసేటప్పుడు కూడా ఏమవుతుందంటే దివ్వెనలో ఖాళీగా ఉన్న పెద్ద పళ్ళుతో మీరు చిక్కి తీసుకోవాలి. చిన్న పెట్టి తీసినట్టయితే మీ హెయిర్ మొత్తము ఊడిపోతుంది. ఇంక వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే చాలా స్లోగా తీస్తాను అన్నమాట. మనం హెయిర్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని 2 పాయలు కాకుండా చేసుకుని మనం చిక్కు అన్నది తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకా చిక్కిపోవడానికి కూడా చాలామంది బయట సీరమ్స్ అవి వాడతారు కదా, అలా కాకుండా మన హెయిర్ చిక్కు కాకుండా ఏ విధంగా మనం తలస్నానం చేసినప్పుడు చిక్కు కాకుండా జుట్టు ఊడకుండా ఏం చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇంకా హెయిర్ గ్రోత్కి అలాగే హెన్నా ఏ విధంగా కలిపి మనం హెయిర్కి పెట్టుకుంటే గ్రోత్ అవుతుంది అన్నవి కూడా నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి అయితే ఛానల్ చెక్ చేయండి. తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పనిసరిగా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.